అండి వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మార్నింగ్ నుంచి కొంచెం చాలా వాన వచ్చేసింది. సో ఈరోజు మా ఆవులు గోమాతలన్నీ కూడా తొందరగా ఇంటికి వచ్చాయన్నమాట. బాగా తిరిగి 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 మేసి వస్తాయి కదా ఫ్రెండ్స్. ఇంటికి వచ్చిన చూడండి ఎంత హాయిగా షీట్స్ మీద వండుకున్నాయో. అసలు మా గౌరీగాడైతే అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అస్సలు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వదన్నమాట. చక్కగా కడుపు నిండా తినొస్తుంది కదా. ఇక చూడండి ఎంత ముద్దుగా పండుకుందో. ముఖ్యంగా అయితే మా బంగారు తల్లి ఎవరు, కామాక్షమ్మ చూసారా వాళ్ళ మమ్మీ దగ్గర ఎట్లా పండుకుందో. దొంగ పిల్ల పాలు తాగేసింది, తొందరగా పాలు తీశారు ఇవాళ. సో మహాలక్ష్మి బాయ్, ఈ అమ్మగారు ఇంకా పడుకోలే, ఇప్పుడే పాలు ఇచ్చింది కదా. సో కొద్దిసేపు అలా ఉంటుంది. అగో నన్ను నిమిరమంటుంది ఫ్రెండ్స్. చూసారా ఎట్లా ముందుకు వస్తుందో. ఇకపోతే మా రుద్రాణి మేడం గారు హాయిగా పవళించేసింది చూడండి. చూపిస్తాను నేను మాకు రుద్రాణికి ఇప్పుడు మీకు. ఇగోండి ఫ్రెండ్స్, మా రుద్రాణమ్మ అస్సలు స్ట్రెయిన్ అవ్వదు ఫ్రెండ్స్. చాలా మస్తు అలసిపోయి వస్తుంది కదా పాపం. ఎంత హాయిగా ముద్దుగా పడుకుంది చూడండి. అసలు డీప్ స్లీప్ అన్నమాట. సో ఇలా ఉందన్నమాట మా గోశాల. చాలా రోజులు అయిపోయింది కదా ఫ్రెండ్స్. మీరందరూ మహాలక్ష్మిని, రుద్రాణిని, కామాక్షిని, గౌరమ్మని చూసేసి. సో అందుకనే మీకోసం ఇవాళ నేను మళ్ళీ మా గోమాతలను పెడుతున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే మా 4 గోమాతల్లో మీకు ఏ గోమాత అంటే ఇష్టం కూడా చెప్పండి.